రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. లోకోత్తరమైన సీతారాముల కళ్యాణాన్ని జనకుడు వైభవంగా జరిపించాడు. దశరథుడు తన పరివారంతో నూతన వధూవరులతో తన విడిదిలో ఆహ్లాదంగా గడిపారు. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్ర మహర్షి వధూవరులను ఆశీర్వదించి జనక మహారాజు మరియు దశరథ మహారాజులను వీడ్కొని హిమాలయాలకు వెళ్ళాడు. తరువాత దశరథ మహారాజు అయోధ్యకు బయలుదేరారు. జనక మహారాజు నలుగురు వధువులకు అపరిమితమైన ధనం, లక్షలాది గోవులు, పట్టువస్త్రాలు, అలంకరించబడిన బలమైన ఏనుగులు, మేలుజాతి గుర్రాలు, రథాలు ఇచ్చాడు. అలాగే వీరులైన యోధులను, విశ్వాసం కలిగిన దాసీలను కుమార్తెల వెంట పంపాడు. ఇంకా జనకుడు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు కన్యాధనంగా సమర్పించాడు. కొంత దూరం వరకు వారికి తోడుగా వెళ్ళి దశరథుని అనుమతితో తన అంతఃపురానికి వెళ్ళాడు. ఋషులు, చతురంగ బలం, నూతన వధూవరులతో దశరథుడు ప్రయాణం సాగించాడు. కొంత దూరం వెళ్ళాక పక్షులు పెద్దగా అరుస్తున్న శబ్దం వినబడింది. భూమిపై సంచరించే మృగాలు ప్రదక్షిణగా తిరగసాగాయి. అది చూసిన దశరథుడు వశిష్ఠ మహర్షితో, ఓ మహర్షి, పక్షుల భయంకరమైన అరుపులు కర్ణకఠోరంగా భరించలేని విధంగా ఉంది. ఇది అశుభం. కానీ మృగాలు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి. ఇది శుభం. రెండూ ఒకేసారి జరుగుతోంది. నా మనసు కలవరపడుతోంది. దీని అర్థమేమిటో దయచేసి తెలియచేయండి అని అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, రాజా, పక్షుల అరుపులు రాబోయే ఆపదను సూచిస్తోంది. మృగాల సంచారం ఆ ఆపద తొలగి శుభం కలుగుతుందని తెలుపుతోంది. కాబట్టి నీవు భయపడకు, అంతా శుభమే జరుగుతుంది అని వశిష్ఠ మహర్షి అంటుండగానే భూమి కంపించింది. చెట్లన్నీ తూలిపోయేంత పెద్ద గాలి రావడం ప్రారంభమైంది. ఆ సుడిగాలి వల్ల అన్ని చోట్ల దుమ్ము ఆవరించింది. సూర్యకాంతి కూడా సన్నగిల్లింది. ఆ ప్రచండ మారుతానికి వశిష్ఠుడు, దశరథుడు, ఆయన కుమారులు, ఋషీశ్వరులు తప్ప మిగిలిన వారందరూ నిశ్చేష్టులయ్యారు. సైన్యమంతా దుమ్ముతో కప్పినట్లుంది. సైన్యం దూరం నుంచి జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని చూశారు. జటామండలధారిగా ప్రళయకాల రుద్రునిలా భయంకరంగా ఉన్నాడు. ఎన్నో రాజవంశాలను హతమార్చిన దుర్జయుడు. అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తున్న ఆయనను అక్కడున్నవారు చూడలేకపోయారు. ఆయన భుజంపై గండ్రగొడ్డలిని ధరించి ఉన్నాడు. చేతిలో మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్న ధనస్సు పట్టుకుని ఉన్నాడు. వారి వద్దకు వస్తున్న పరశురాముని చూసి వశిష్ఠుడు, అక్కడున్న ఋషులు వారిలో వారు, పూర్వం క్షత్రియుడైన కార్త్యవీర్యార్జునుడు ఆయన తండ్రి అయిన జమదగ్ని మహర్షిని చంపాడన్న కోపంతో ఎందరో క్షత్రియులను హతమార్చాడు. క్రమంగా కోపం తొలగి శాంతించాడు. ఇప్పుడు మళ్ళీ క్షత్రియులను హతమార్చడానికి ఇక్కడికి వచ్చాడా అని చర్చించుకుంటున్నారు. తరువాత తమ వద్దకు వస్తున్న పరశురాముని సత్కరించడానికి అర్ఘ్యపాద్యానికి కావలసిన ద్రవ్యాలు తీసుకుని ఆయన వద్దకు వెళ్లారు. ఋషుల పూజలను అందుకున్న తరువాత దశరథరామునితో ఇలా అన్నాడు. ఓ దశరథరామ, నీ అద్భుతమైన పరాక్రమం గురించి విన్నాను. అలాగే అన్ని లోకాలలో ప్రతిధ్వనించిన శివధనుర్భంగ ధ్వని కూడా విన్నాను. అది ఒక అద్భుత కృత్యం. ఊహాతీతమైన ఆ విషయాన్ని విని నేను ఇక్కడికి వచ్చాను. నీకు ఇంకొక ధనుస్సు ఇస్తాను. ఇది నా తండ్రి జమదగ్ని మహర్షి నుండి నాకు లభించింది. మహాశక్తివంతమైన ఈ ధనస్సును చేతబూని ఎక్కుపెట్టి నీ పరాక్రమాన్ని నిరూపించుకుంటే నీకు నాతో ద్వంద్వయుద్ధం చేసే అవకాశాన్నిస్తాను అని అంటుండగా దశరథుడు అడ్డుపడి దీనంగా నమస్కరించి ఆయనతో, ఓ బ్రాహ్మణోత్తమ, భార్గవరామ, నీవు అనేక పర్యాయాలు యుద్ధం చేసి అనేక క్షత్రియులను సంహరించావు. తరువాత నీ కోపం చెల్లారింది కదా. అప్పుడు నీవు ఇంద్రుని సమక్షంలో ప్రతిజ్ఞాపూర్వకంగా శస్త్రాలను త్యాగం చేశావు. ఇప్పుడు మళ్ళీ వచ్చావు. నా పుత్రులపై దయచూపు. రాముడు లేకపోతే మేమెవ్వరూ జీవించి ఉండలేము. మాపై దయచూపు అని ప్రార్థించసాగాడు. పరశురాముడు దశరథుని మాటలను ఏమాత్రం లెక్కచేయక రామునితో, ఓ రామ, ఈ రెండు ధనస్సులు శ్రేష్టమైనవి మరియు శక్తివంతమైనవి. విశ్వకర్మచే నిర్మితమైన ఈ ధనస్సులకు 3 లోకాలలో సాటి లేదు. త్రిపురాసుర సంహారం చేయడానికి దేవతలు ఒక ధనస్సును శివునికి సమర్పించారు. రెండవ ధనుస్సును విష్ణువుకు సమర్పించారు. అప్పుడు దేవతలకు శివకేశవులలో ఎవరు బలశాలి అని తెలుసుకోవాలనే కోరిక కలిగింది. బ్రహ్మదేవుని వారు ప్రార్థించగా దేవతల యొక్క అంతరార్థాన్ని గ్రహించి వారి మధ్య వైరం ప్రారంభించారు. విష్ణువు హుంకారంతో శివుని యొక్క ధనస్సు నిస్తేజమైంది. అప్పుడు దేవతలు విష్ణు శ్రేష్ఠుడని తలచారు. శివధనస్సును దేవతలు విదేహరాజ్య ప్రభువైన దేవరాతునికి న్యాసంగా ఇచ్చారు. విష్ణుధనస్సును భృగువంశం వాడైన రుచీకునికి న్యాసంగా ఇచ్చారు.
శాంతస్వరూపి అయిన రుచిక మహర్షి దానిని తన పుత్రుడు నా తండ్రి అయిన జమదగ్ని మహర్షికి ఇచ్చారు. అస్త్ర సన్యాసం చేసి ఉన్న తపోధనుడైన నా తండ్రిని మూర్ఖుడైన కార్త్యవీర్యార్జునుడు అతి క్రూరంగా చంపాడు. అందుకని 21 సార్లు క్షత్రియులను సంహరించాను. జయించిన ఈ సమస్త భూమండలాన్ని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చి దేవతలు సంచరించే మహేంద్ర పర్వతంలో తపస్సు చేసుకుంటున్నాను. నిరుపమానమైన పరాక్రమంతో నీవు శివధనుర్భంగం చేసిన విషయాన్ని విని ఇక్కడికొచ్చాను. ఓ రామ, మా తాత ముత్తాతల నుండి నాకు వచ్చిన ఈ వైష్ణవ ధనుస్సును క్షత్రియ ధర్మాన్ని అనుసరించి స్వీకరించు. బాణాన్ని సంధించి నాతో యుద్ధం చేయి అని అన్నాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 74 మరియు 75వ సర్గా సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.